ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుండగా ఒక చోట ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు టీడీపీ, జనసేన మద్దతిచ్చాయి. అయినా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైసీపీ పోటీ చేయలేదు. అయితే కూటమి అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చింది. పరోక్షంగా శ్రీనివాసులు నాయుడుకు సహకరించింది. ఇక గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా లీడ్లో ఉన్నారు. ఆయన 20,000కు పైగా ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను, ఆసక్తిని రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుండగా ఒక చోట ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుండగా ఒక చోట ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, 2 చోట్ల కౌంటింగ్ జరుగుతుంటే ఒక చోట ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు? ఎప్పటిలోపు కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అంటే దేవి, కొద్దిసేపట్లో ఈ ఉభయ గోదావరి ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి కౌంటింగ్ కొద్దిసేపట్లో మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు బ్యాలెట్ కాబట్టి దాన్ని కట్టలు తీసుకోవటం, తర్వాత ట్రేస్ లో పెట్టుకోవటం, ఈ కార్యక్రమం అంతా కూడా కొంత లేట్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆలస్యం జరుగుతుంటుంది. ఫలితాలు రావడం కూడా 2 రోజులు లేకపోతే 2.5 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఏది మార్నింగ్ కౌంటింగ్, దీనికి సంబంధించిన స్టాబ్లిషన్ మొదలైన దగ్గర నుంచి కూడా. అయితే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉత్తరాంధ్రలో అటు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 స్థానాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అందులో అక్కడ ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పోటీ చేసింది, పీఆర్టీయూ పోటీ చేసింది, యూటీఎఫ్ పోటీ చేసింది. జనరల్ గా ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు జనరల్ గా ఆయా సంఘాలు పోటీ చేస్తూ ఉంటే తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయా పార్టీలు ఓన్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈసారి దానికి కూటమి అభ్యర్థులటు సపోర్ట్ చేయడం జరిగింది. ఏపీటీఎఫ్ రఘువరంకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఓటమి పాలయ్యారు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే మొదటి రౌండ్ లోనే గాదే శ్రీనివాసులకు ఆధిక్యం రావడం, రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించిన తర్వాత గాదే విజయాన్ని ఖరారు చేశారు. కానీ అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ గా 124 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ఈ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి బీజేపీ ఒకవైపు, జనసేన టీడీపీ ఒకవైపు మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నేత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేము ఇద్దరికీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. గాదే శ్రీనివాసులు ప్రచారంలో కూడా కూటమికి సంబంధించిన నేతలు ఫోటోలు పెట్టుకుని ఆయన ప్రచారం చేశారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎలక్షన్ జరిగిన తీరైతే కూటమి సపోర్ట్ రఘువరంకే ఇచ్చిన పరిస్థితి. కూటమి అంటే కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం గాదే శ్రీనివాస్ కు సపోర్ట్ చేసింది. మరోవైపు ఇటు కృష్ణా, గుంటూరులో మాత్రం కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర చాలా ముందంజలో ఉన్నారు. 10,000కు పైగా ఆధిక్యత వచ్చిన పరిస్థితి. అదే ఇంకా కంటిన్యూ కూడా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉభయ గోదావరి కౌంటింగ్ ఇంకా మొదలు కాలేదు, కాసేపట్లో మొదలవుతుంది. మొత్తానికి సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ 3 స్థానాలకి ఎన్నికలు జరగడం, కొంత ఉత్కంఠ వాతావరణం కల్పించడం, ఒక చోట ఓడిపోవడం, 2 చోట్ల లీడింగ్ లో ఉండటం, ఇదంతా కూడా రాజకీయంగా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. దేవి, ఈ కౌంటింగ్ అంతా పూర్తయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక చోట అసలు స్టార్టే కాలేదు. ఉభయ గోదావరిలో స్టార్ట్ అయింది. స్టాబ్లిషన్ అంతా దాన్ని వాళ్ళు వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ నైట్ అంతా కూడా అక్కడ చేసే అవకాశం ఉంది. బహుశా రేపు మధ్యాహ్నానికి కానీ లేకపోతే రేపు ఉదయం 10 గంటల ప్రాంతానికి కానీ ఉభయ గోదావరి రిజల్ట్. అదేవిధంగా కృష్ణా గుంటూరులో కొన్ని రౌండ్స్ ఆల్రెడీ ఇప్పటికే పూర్తయ్యాయి. వాళ్ళు మధ్యాహ్నం 3-4 గంటలకి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి 4 గంటల నుంచి మొదటి రౌండ్ కౌంటింగ్ మొదలు పెట్టారు. కాబట్టి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 2 చోట్ల కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే ఓకే, కానీ రెండో ప్రాధాన్యత ఓటును కనుక మళ్ళీ అవసరం ఉంటే కనుక మరికొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.